హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ససి వెల్త్ క్రియేటర్. ఈ వీడియోలో నేను మీకు ఈరోజు మార్కెట్ క్రాష్ ఏ విధంగా జరిగింది, అలాగే మన ఇండిసెస్ ఏ విధంగా క్లోజ్ అయ్యాయి, మార్కెట్ క్లోజ్ అయ్యేసరికి చాలా ఫాల్ చూసాం కదా ఈరోజు. సో ఆ ఫాల్ ఏ విధంగా జరిగింది, అసలు రీజన్స్ ఏంటో తెలుసుకుందాం. ఆ తర్వాత ఇలా మార్కెట్ క్రాష్ జరిగినప్పుడు మనం ఆల్రెడీ ఇన్వెస్ట్ చేసిన లో లెవెల్స్ దగ్గర ఇన్వెస్ట్ చేసినప్పుడు మనం ఇప్పుడు ప్రాఫిట్ బుక్ చేసుకోవాలా, ఎందుకంటే ఫర్దర్ క్రాష్ ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. అంతేకాకుండా కొన్ని స్టాక్స్ ఇలాంటి టైంలో లైక్ బార్డర్ ఇష్యూస్ వచ్చినప్పుడు కొన్ని స్టాక్స్లో ఇన్వెస్ట్ అనేది చేస్తే మనకు మంచి రిటర్న్స్ వస్తాయి అనమాట. ఆ స్టాక్స్ కూడా 2-3 స్టాక్స్ అనేది చూద్దాం ఈ వీడియోలో. సో లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. సో ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈరోజు మార్కెట్ క్రాష్ గురించి చూద్దాం, డిస్కస్ చేద్దాం. అసలు మార్కెట్స్ ఏ విధంగా క్లోజ్ అయ్యో చూద్దాం. దాని తర్వాత రీజన్స్ ఏంటి ఈ మార్కెట్ క్రాష్కి చూద్దాం. సో ఈరోజు మార్కెట్ క్లోజ్ అయ్యేసరికి మన ఇండిసెస్ అనేవి చాలా దారుణంగా పడ్డాయి అనమాట. సెన్సెక్స్ వచ్చేసరికి అరౌండ్ 839 పాయింట్స్ అనేది డౌన్ అయ్యి 38,628 పాయింట్స్ దగ్గర క్లోజ్ అయింది. నిఫ్టీ 50 వచ్చేసరికి 260 పాయింట్స్ అనేది డౌన్ అయ్యి 11,387 పాయింట్స్ దగ్గర క్లోజ్ అయింది. అరౌండ్ 11,650 దగ్గర ఉండే నిఫ్టీ అనేది కంటిన్యూస్గా క్రాష్ పై ఈరోజు మార్నింగ్ ఓపెన్ అయినప్పుడు కూడా 11,700 దగ్గర ఓపెన్ అయింది. అరౌండ్ 150 పాయింట్స్ అనేది పెరిగిన నిఫ్టీ కంటిన్యూస్గా కింద పడిపోయి 260 పాయింట్స్ దగ్గర డౌన్ అయ్యి 11,387 పాయింట్స్ దగ్గర క్లోజ్ అయింది. అలాగే బ్యాంక్ నిఫ్టీ వచ్చేసరికి 769 పాయింట్స్ అనేది డౌన్ అయ్యి 23,754 పాయింట్స్ దగ్గర క్లోజ్ అయింది. సో ఈరోజు సివియర్ క్రాష్ అనేది మార్కెట్లో చూసాం అనమాట. సో ఇలా మార్కెట్ క్రాష్ అవ్వడానికి రీజన్ ఏంటి అనే దాని గురించి ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్. దీనికి మెయిన్ ఇష్యూ, మార్కెట్ క్రాష్కి మెయిన్ ఇష్యూ ఏంటి అంటే ఇండియా చైనా బార్డర్ ఇష్యూ ఫ్రెండ్స్. మనకు లదఖ్లో ఇష్యూ అనేది జరుగుతుంది కదా. సో ఆగస్ట్ 29, 30 మిడ్ నైట్లో ఏం జరిగిందంటే మిలిటరీ చైనా వాళ్ళు మన ఏరియాలోకి రావడానికి ప్రయత్నించారనమాట. ప్రోయాక్టివ్ మిలిటరీ మూవ్మెంట్స్ అనేవి జరిగాయి అనమాట. అందువల్ల మార్కెట్ అనేది ఈరోజు క్రాష్ అవ్వడానికి ఇది వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి లాస్ట్ 1 వీక్ నుంచి మార్కెట్ సివియర్గా పైకి వెళ్ళడం ఫ్రెండ్స్. సో ఎక్కడ కూడా స్టాప్ లేకుండా ఈవెన్ బ్యాంకింగ్ సెక్టర్ స్టాక్స్ కూడా అరౌండ్ పర్ డేకి 10%, లైక్ ఇండస్ఇండ్ బ్యాంక్ అని 10%, అలాగే యాక్సిస్ బ్యాంక్ 7 to 8% ఇలా కంటిన్యూస్గా పెరగడం చూసాం. సో అందువల్ల ప్రాఫిట్ బుకింగ్ కూడా జరిగిందనమాట. సో బోత్ ఈ న్యూస్ రావడం అలాగే ప్రాఫిట్ బుకింగ్ జరగడం ఎట్ ఏ టైం జరగడం వల్ల మార్కెట్ అనేది సివియర్గా ఈరోజు పడిపోయిందనమాట. సో అందువల్ల మనకి ఇంత క్రాష్ అనేది ఈరోజు చూసాం. సో ఇలాంటప్పుడు మనం ఇప్పుడు ఏం చేయాలి, మనం ఆల్రెడీ లో లెవెల్స్ దగ్గర ఇన్వెస్ట్ చేసాం, మార్కెట్ అనేది క్రాష్ అవుతుంది కదా. ఇంకా ఫర్దర్ క్రాష్ వచ్చినట్టయితే మన పోర్ట్ఫోలియోస్ అన్నీ కూడా మళ్ళీ ఏదైతే పాజిటివ్లో మంచి ప్రాఫిట్స్లో ఉన్నవన్నీ కూడా నెగిటివ్కి వెళ్తాయి కదా. సో ఇప్పుడు మనం ఎగ్జిట్ అయిపోవడం, ప్రాఫిట్ బుక్ చేసుకొని ఎగ్జిట్ అయిపోవడం మంచిదా, లేదా వెయిట్ చేసి ఇంకా మార్కెట్ అనేది పైకి వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయా, ఇప్పుడు డిస్కస్ అనేది చేద్దాం. మనం చూసాం కదా ఫ్రెండ్స్ ఏ విధంగా ఈరోజు మార్కెట్ క్రాష్ అయిందో. దానికి రీజన్స్ వచ్చేసరికి ఇండియా చైనా బార్డర్ ఇష్యూ అనమాట. నెక్స్ట్ వన్ వచ్చేసరికి ప్రాఫిట్ బుకింగ్. సో సివియర్గా ఇంక్రీజ్ అవ్వడం, ఆప్షన్స్ ఫ్యూచర్స్ ట్రేడ్ చేసేవాళ్ళు సివియర్గా మార్కెట్ని పైకి తీసుకెళ్ళడం వల్ల ప్రాఫిట్ బుకింగ్ అనేది జరిగింది. అంతేకాకుండా బ్యాంకింగ్ సెక్టర్ స్టాక్స్ కానీ ఇంకొన్ని వేరే స్టాక్స్ కానీ కంటిన్యూస్గా ఇంక్రీజ్ అవ్వడం వల్ల ఇప్పుడు ప్రాఫిట్ బుకింగ్ అనేది ఈరోజు మనం చూసాం అనమాట. సో ఇది ఇండికేషన్ ఆ మార్కెట్ క్రాష్కి బబుల్ ఏమైనా ఫామ్ అయిందా అని చాలామంది అడుగుతున్నారు. సో బబుల్ ఫామ్ అయింది అవంతా కూడా పక్కన పెడితే కనుక మార్కెట్ క్రాష్ అనేది ఎక్స్పెక్టెడ్ ఫ్రెండ్స్ ఖచ్చితంగా. ఎందుకంటే మార్కెట్ 7,500 దగ్గర నుంచి మార్కెట్ కింద పడకుండా కంటిన్యూస్గా ఎవ్రీ లాస్ట్ 2 మంత్స్గా ఇంక్రీజ్ అవుతూనే ఉందన్నమాట. సో మార్కెట్ క్రాష్ అనేది ఎక్స్పెక్టెడ్. బయట కండిషన్స్తో మార్కెట్ అనేది లేదు, సో సమానంగా లేదు అనమాట. సో బయట పరిస్థితులు బాగాలేకపోతే మార్కెట్ మాత్రం హై వెళ్ళింది. సో ఎక్స్పెక్టెడ్. బట్ ఇప్పుడు ప్రస్తుతం మార్కెట్ క్రాష్ అయినా లేదా జస్ట్ ప్రాఫిట్ బుకింగ్గా అనుకున్నట్టయితే కనుక చూసినట్టయితే కనుక మనం ఇది జస్ట్ 2 days అబ్జర్వ్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఒక్కడే మనకి ఇప్పుడు కూడా మార్కెట్ అనేది ఇండికేషన్ ఇవ్వదు అనమాట. నెక్స్ట్ డే అంటే రేపు అలాగే ఎల్లుండి కూడా మార్కెట్ అనేది సస్టైన్ అవ్వలేక లేదా ఇప్పుడున్న లెవెల్స్ దగ్గర సస్టైన్ అవ్వకుండా కింద పడిపోయి 11,000 బిలో కనుక మార్కెట్ వచ్చినట్టయితే కనుక ఖచ్చితంగా ఇది మార్కెట్ క్రాష్కి ఇది ఇండికేషన్ అనమాట. సో ఖచ్చితంగా మార్కెట్ అనేది క్రాష్ అవుతుంది. ఒకవేళ ఈ 2 days కూడా మార్కెట్ అనేది సస్టైన్ అవ్వకుండా, అంటే ఈరోజు ఫుల్ క్రాష్ అనేది చూసాం కదా, రేపు మార్కెట్ అనేది సేమ్ లెవెల్స్ దగ్గర కనుక ఉన్నట్టయితే, అంటే ఒక 50 పాయింట్స్ అటు ఇటు కనుక ట్రేడ్ అయినట్టయితే మనం కొంచెం వెయిట్ అనేది చేయొచ్చు అనమాట. లేదు రేపు కూడా సివియర్ సెల్లింగ్ కనుక కనబడినట్టయితే మార్కెట్లో, సో ఇది ఖచ్చితంగా ఇది మార్కెట్ క్రాష్ అనమాట. సో ఎవరైతే మీరు లో లెవెల్స్ దగ్గర ఇన్వెస్ట్ చేసి మంచి ప్రాఫిట్స్లో ఉన్నారో మీరు ప్రాఫిట్ బుకింగ్స్ అనేది చేసుకొని పోర్ట్ఫోలియో మీరు కావాలనుకుంటే క్లియర్ చేసుకోవచ్చు. లేదు మీరు లాంగ్ టర్మ్ కోసం ఇన్వెస్ట్ చేసినట్టయితే హోల్డ్ కూడా చేయొచ్చు, ప్రాబ్లం ఏం లేదు. ఎందుకంటే లాంగ్ టర్మ్లో మళ్ళీ మార్కెట్ అనేది పైకి వెళ్ళాల్సిందే. సో ఏం చేస్తారంటే మీకు రేపు ఎల్లుండి కనుక మార్కెట్ మళ్ళీ ఇంకా క్రాష్ అయ్యే ఛాన్సెస్
కనిపించినట్టయితే కనుక ఖచ్చితంగా మీ పోర్ట్ఫోలియో అనేది బుక్ చేసుకొని ప్రాఫిట్స్ ఏవైతే మీరు షార్ట్ టర్మ్ కానీ లేదా ఎవరైతే లో లెవెల్స్ దగ్గర అంటే 10,800 నిఫ్టీ ఉన్నప్పుడు బై చేసి ఒక 15 to 20% ప్రాఫిట్లో ఉన్నారో వాళ్ళందరూ కూడా బుక్ అనేది చేసుకోవచ్చు. మార్కెట్ మళ్ళీ కింద పడిన తర్వాత బై అనేది చేయొచ్చు. బట్ ఎప్పుడు బై చేస్తారంటే నెక్స్ట్ 2 days చూడండి, అంటే రేపు ట్యూస్డే వెడ్నెస్డే కూడా మార్కెట్ని అబ్జర్వ్ చేయండి. మార్కెట్ ఇంకా సివియర్ ఫాల్ అవుతున్నట్టయితే అంటే ఇప్పుడు 11,300 దగ్గర అరౌండ్ ఉంది కదా నిఫ్టీ, అది కనుక 11,000 క్రాస్ అయి కింద పడినట్టయితే అప్పుడు మీరు ఖచ్చితంగా బుక్ అనేది చేసేసుకొని మళ్ళీ లో లెవెల్స్కి వెయిట్ చేయండి ఫ్రెండ్స్. అలా లో లెవెల్స్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ మంచి స్టాక్స్ మంచి లెవెల్స్ దగ్గర అనేది బై చేయొచ్చు. సో మనం చూసాం కదా మార్కెట్ క్రాష్ ఈరోజు ఏ విధంగా ఉంది, అలాగే రీజన్స్ ఏంటి, అలాగే ఒకవేళ మీరు ప్రాఫిట్ బుక్ చేసుకుందాం అనుకుంటే ఏ విధంగా బుక్ చేసుకోవాలి, మీరు ఇన్వెస్ట్ చేస్తుంటే ప్రీవియస్గా. ఇప్పుడు మనం కొన్ని స్టాక్స్ అనేది అబ్జర్వేషన్లో పెట్టుకుందాం ఫ్రెండ్స్. ఇన్వెస్ట్ అనేది చేయకండి, ఎందుకంటే మార్కెట్ అనేది ఎట్ సైడ్ మూమెంట్ ఇప్పుడు డిసైడ్ చేయలేము అనమాట. సో ఎందుకంటే వన్ డేతో మార్కెట్ క్రాష్ అనేది ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయకూడదు. సో దట్ ఇప్పుడు మనకి ఇండియా చైనా బార్డర్ ఇష్యూస్ కాబట్టి ఆర్మ్డ్ ఫోర్సెస్లో ఉన్న కంపెనీస్ అన్నీ కూడా బెనిఫిట్ పొందే ఛాన్సెస్ అనేవి ఉన్నాయన్నమాట. అందువల్ల ఆ స్టాక్స్ అనేవి కొన్ని 2-3 స్టాక్స్ అనేవి చూద్దాం. ఆర్మ్డ్ ఫోర్సెస్లో ఏదైనా స్టాక్స్ ఉన్నాయి అంటే ఒక 2-3 స్టాక్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. చాలా స్టాక్స్ ఉన్నాయి, దాంట్లో మెయిన్గా బెనిఫిట్ అయ్యే 2-3 స్టాక్స్ ఉన్నాయన్నమాట. దాంట్లో ఫస్ట్ స్టాక్ వచ్చేసరికి ఎల్ఎన్టీ లిమిటెడ్. వీళ్ళు కన్స్ట్రక్షన్ సైడే కాకుండా డిఫెన్స్ సైడ్ కూడా ఉన్నారన్నమాట. సో ఈ స్టాక్ మనం అబ్జర్వేషన్లో పెట్టుకోవాలి. వెంటనే రేపు మార్నింగ్ వెళ్ళి బై చేయకండి. ఈ స్టాక్ మనకి అప్రాక్సిమేట్లీ 900 అలాగే 920 ఇది దీనికి మంచి సపోర్ట్ లెవెల్ అనమాట. సో ఆ లెవెల్ కనుక ఇది 2 daysలో కనుక వచ్చినట్టయితే మార్కెట్ కొంచెం మళ్ళీ పాజిటివ్గా వెళ్ళినట్టయితే అప్పుడు దీన్ని బై అనేది చేయండి ఫ్రెండ్స్ లాంగ్ టర్మ్ కోసం. సో ఇది మన ఫస్ట్ స్టాక్ అనమాట, లాస్ట్ అండ్ టూ బ్రో. దీన్ని 900 నుంచి 920 దాకా ఆ లెవెల్లో కనుక వచ్చినట్టయితే మనం బై అనేది చేయొచ్చు. నెక్స్ట్ సెకండ్ స్టాక్ వచ్చేసరికి భారత్ డైనమిక్స్ ఫ్రెండ్స్. సిస్టమ్స్ అవన్నీ కూడా తయారు చేస్తారనమాట. సో భారత్ డైనమిక్స్ అనేది చాలా మంచి కంపెనీ. సో ఈ స్టాక్ కూడా మనకి ఈ రోజు అరౌండ్ 6% అనేది పడింది, ఎందుకంటే మార్కెట్ క్రాష్లో ఈచ్ అండ్ ఎవ్రీ స్టాక్ కూడా కింద పడాల్సిందే. సో ఈ స్టాక్ చూస్తే కనుక మనం కంటిన్యూస్గా ఇంక్రీజ్ అయ్యి ఇప్పుడు ఆల్ టైమ్ హై లెవెల్స్ దగ్గర ట్రేడ్ అవుతుంది అనమాట. సో వెంటనే ఈ స్టాక్ని బై అనేది చేయకండి. ఈ స్టాక్ లెవెల్స్ అరౌండ్ వచ్చేసరికి 350 అలా బిలో కనుక వచ్చినట్టయితే అప్పుడు మాత్రమే దీనిలో ఇన్వెస్ట్ చేయండి. ఎందుకంటే ఈవెన్ మార్కెట్ క్రాష్ అప్పుడు కూడా ఇలాంటి స్టాక్స్ కూడా కింద పడే ఛాన్స్ ఉంటాయి. అందువల్ల ఈవెన్ డిఫెన్స్ సెక్టర్ స్టాక్స్ మనకి ఇప్పుడు డిఫెన్స్ సిస్టమ్ అనేది చాలా బాగుండాలి, ఎందుకంటే బార్డర్ ఇష్యూస్ వచ్చినప్పుడు డిఫెన్స్ సిస్టమ్ బాగుండాలి. సో ఆటోమేటిక్గా డిఫెన్స్ స్టాక్స్ ఇంక్రీజ్ అవుతాయి. బట్ వెయిట్ చేసి మాత్రమే బై అనేది చేయండి, ఎందుకంటే మార్కెట్ క్రాష్లో ఈవెన్ బయట డిఫెన్స్ సిస్టమ్ బాగున్నా సరే ఈ స్టాక్స్ కూడా కింద పడే ఛాన్స్ ఉంటాయి. ఎగ్జాంపుల్ ఈ రోజే మనం చూడొచ్చు 6% పడింది. అందువల్ల మనం ఏం చేస్తామంటే 350 ఆ లెవెల్ కనుక ఈ స్టాక్ వచ్చినట్టయితే మీరు చూసారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే మీ ఛానల్ కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి అండ్ బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. సో దట్ లేటెస్ట్ వీడియో అప్డేట్స్ అనేవి మీకు వస్తాయి అనమాట. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ ట్రేడింగ్ డే.